మార్చి వస్తారంట తెలుసా. రథం ఎక్కి వస్తారంట. రథంతో ఊరు అనుకుంటా నందీశ్వరుడు మీద ఎక్కి వస్తారంట. చాలా మంది దేవతలు వస్తారు. దాంతోపాటు గౌడ్ కృష్ణస్వామి గౌడ్ పడుతుంది కదా నాన్న. అవునమ్మా. కృష్ణస్వామి కూడా వస్తారంట. కృష్ణస్వామి మాత రూపం కదా కొందంటే. కృష్ణస్వామి కొంద రూపంలో కొంచెం రూపం మారిపోతుంది అన్నమాట. ఆ కొండ మీద గౌడ్ పడుతుంది మీదంతా చాలా కొండ. కొండ చాలా మంది పిల్లలు ఆడుకుంటారంట. దాన్ని పగిలిస్తే ఒక రోజు కృష్ణ గోధుమ పడుతూ అంత మట్టి అంతా కింద రాలిద్దంట. కొండ అంతా అంతే చేస్తుందంట. కాళ్ళు బూచేస్తారంట. ఎందుకంటే దేవుళ్ళకి నీళ్ళు రావడానికి ఆ ఊళ్ళో ఎందుకంటే నీళ్ళు లేవు. ఆ ఊళ్ళో నీళ్ళు లేవు కాబట్టి చాలా మంది దేవతలు ఇట్లాగే పనిచేసి చాలా పనిచేసి వెళ్ళిపోతారంట. వేల సంవత్సరాలు పూజ చేసి పూజ చేసి అక్కడే రేకులతో ఇల్లు కట్టుకుని జీవిస్తూ ఉంటారంట. ఒక రోజు వెళ్ళిపోతే అప్పుడంతా అప్పుడు చాలా అప్పుడు ఆ కొండ మీద కొన్ని జంతువులు చూపిస్తాయి అంట. ఆ జంతువులు కొన్ని తూతా ఉంటాయి అంత. ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాయి కదా. ఇంకా మరి అగస్త్య మహర్షి ఎక్కడికి పోయారు? ఇంట్లోకి వెళ్ళారు కదా. ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే వస్తారు కదా. ఓకే. ఎక్కడ అగస్త్య మహర్షి వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఇల్లు అంటే ఇగో ఈ కొండ వెనకాల గోవర్ధన పర్వతం వెనకాల. మరి కృష్ణస్వామి ఇల్లు ఎక్కడ? కృష్ణస్వామి ఇల్లు గోవర్ధన పర్వతం మీద ఇటు పక్క ఉండిద్దా? ఇక్కడ అనుకుంటా. ఇక్కడ ఉండిద్ది. మరి యమునా నది? యమునా నది ఇది కదా. కృష్ణస్వామి ఇల్లు ఇది. యమునా నది ఇది. ఓకే. మరి కృష్ణస్వామి ఓకే. మరి ఆవులు ఎక్కడ ఉంటాయి? గోపాల బాలురు అందరూ ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఈ కొండ మీద చాలా మంది ఆడతారు. మరి అప్పుడు కాళీయుడు వచ్చాడు కదా. కాళీయుడు ఎక్కడ? యమునా నదిలో వెళ్ళిపోయాడా? సముద్రానికి వెళ్ళిపోయాడా? ఇప్పుడు మరి ఇంకోటి జరిగింది కదా యమునా నది. కాదమ్మా అఘాసురుడు ఎక్కడ? మరి అఘాసురుడిని చంపింది ఎక్కడ? అనకొండ రాక్షసుడిని అఘాసురుడిని. ఇక్కడే అందరు చెట్ల కింద ఆవులు పెట్టుకుని ఆడుకున్నారు కదా. కృష్ణ ఇక్కడ పుల్లలు పెట్టుకుని ఆడుకున్నారు కదా. ఇక్కడ కదా ఇక్కడ చంపాడా? అక్కడ చంపాడా? నేలకాయ ఎర్రాకెత్త పెట్టింది. మళ్ళీ ఎరుకొట్టి మళ్ళీ నోట్లో పోయాడు. అవునా? కృష్ణస్వామి ఫ్లూట్ ఊదేది ఎక్కడ? చెట్టు కింద కూర్చొని. ఎక్కడ ఉంది చెట్టు? ఈ చెట్టు కిందేనా? ఎప్పుడైనా చెట్టు కింద మట్టి కాడుకుంటాడు. ఎందుకంటే ఈ గోధుమ పడక మీద ఒక బందరాయి ఉందంట. ఆ బందరాయి నేను జంతువులు తీసినా కానీ రాదంత దెబ్బలు ఉంటాయి అంత. చనిపోతాయి అంత కొన్ని మోటిపోతాయి. అవునా? అవునా? గోవర్ధన పర్వతమా? గోవర్ధన పర్వతం పూజిస్తుంటారా? అవునమ్మా. ఇంద్రుడు గోవర్ధన పర్వతం మీద ఈ గురిపిస్తాడు కదా పిడుగులు. అవునా? మరి అప్పుడు కృష్ణస్వామి ఏం చేస్తాడు? అబ్బాయి తల మీద వేసావు ఇసుక చూడు. తల మీద ఇదిలి ఊదు 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 చాలులే పోయిద్దు నేను ఊదుతాలే.
నేను తెలీదా. అప్పుడు కృష్ణస్వామి ఏం చేశాడు గోవర్ధన పర్వతాన్ని? తూతా ఉన్నంత కృష్ణస్వామి మెత్తుంది. కృష్ణస్వామి గోవర్ధన పర్వతాన్ని ఎట్లా ఎత్తాడు పైకి? చిటికిన వేలుతోటి బొమ్మని. ఇట్లా ఇట్లా తూతా ఉంటే ఉమ్, ఓ రోజు అందులోకి నీళ్ళు గోవర్ధన పర్వతంలోకి నీళ్ళు వేసాడు. ఉమ్, వేసి మళ్ళీ పూజ చేశాడు. ఉమ్.